మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. జీవదాతా ప్రాణనాథా, జీవదాతా ప్రాణనాథా, గానము నీ కోసమే, నా గానము నీ కోసమే, గానము నీ కోసమే యేసయ్యా, గానము నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 122వ రోజు, మే 2వ తేదీ. అంశం: ప్రభు అయిన యేసు చనిపోయిన వారిని సజీవులుగా లేపుట అనేక సార్లు నేను చూశాను. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9-10 వచనములు. అప్పుడు ఐతుకు అనునొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలోనున్నదని వారితో చెప్పాను. ఈ అంశం కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. ఆదివారం నేను ప్రసంగమును ముగించిన తర్వాత టబర్నికల్లో ఉన్న వారందరినీ ఒకరితోనొకరు కరచాలనం చేసుకోమని చెప్పాను. అక్కడ నాకు ఒక ప్రియమైన మిత్రుడు ఉండెను. నేను అతనిని ఎంతో ప్రేమించుచుంటిని. అతడు తన భార్యతో కలిసి చర్చికి వచ్చుచుండేవాడు. అతని భార్య ఒక ధృవీకరింపబడిన నర్సు, అతడేమో ఒక ఆంగ్లేయుడు, ఆమె మాత్రం ఒక నార్వే దేశస్థురాలు. వారిద్దరూ ఎలా ఏకమయ్యారో నేను ఎరుగను. అయితే వారు ఎంతో చక్కని దంపతులు. ఈ సహోదరునికి గుండెలో కొంత అనారోగ్య సమస్య ఉండెను. చాలా మంచి క్రైస్తవుడు, తెలివిగలవాడు కూడా, లెక్కలు కట్టే వృత్తి. సరే, అప్పుడే ఆరాధన ముగించబడింది. ఒకరినొకరు కరచాలనం చేసుకునిచుండగా అకస్మాత్తుగా అతనికి గుండుపోటు వచ్చింది. వెంటనే అతడు నేల మీద కుప్పకూలి చనిపోయాడు. అతని భార్య ఒక నర్సు గనుక వెంటనే అతని యొక్క ఛాతీని పట్టుకుని అతని నాడిని పరీక్షించింది. అతని గుండె కొట్టుకునుటను పరీక్షించింది. అతని ప్రాణం పోయినట్టు ఆమె గుర్తించింది. అప్పుడు నేను అతని ముఖం వైపు చూశాను. అది నల్లబడింది. అతని కనుగుడ్డు తిరిగిపోయింది. కళ్ళు మూసుకొని పోవడం కాదు, కనుగుడ్డు బయటకు వచ్చింది. మరియు అతడు చనిపోయాడు. నేను తిరిగి వేదిక మీదకి వచ్చాను. జనులను నిమ్మళపరచుటకు ప్రయత్నించాను. చాలామంది ఆ సహోదరికి సహాయపడుచుండరు. తన భర్త అటువంటి పరిస్థితులు అచేతనంగా పడి ఉండుటను బట్టి
ఆమె ఎంతో వేదన పడుచున్నది. అందరూ అతని తల క్రింద దీనును ఉంచారు. నేను అతని గుండెను పరీక్షించాను. అతని నాడి పనిచేయటం ఆగిపోయింది. అతని ఒళ్ళంతా చెక్కవలె ముద్దుబారిపోయింది. అప్పుడు నేను మోకరించి ప్రార్థించాను, ప్రభువైన యేసు, ఈ సహోదరుడు వే యొక్క ప్రాణమును తిరిగి ఇవ్వమని ప్రార్థించుచున్నాను. అప్పుడు అతని గుండె 4 సార్లు కొట్టుకొన్నది. అది మామూలు స్థితిలో పనిచేయటం ఆరంభించింది. అతడు దిగ్గున లేచి మాట్లాడుటకు ప్రయత్నించుచున్నాడు. అయితే మాట్లాడలేకపోయాడు. గుండె కొట్టుకోవడం ఆగినప్పుడు రక్త ప్రసరణ ఆగిపోతుందని మీకు తెలుసా? రక్త ప్రసరణ జరుగుటకు ముందు అతని గుండె స్తబ్దంగా ఉండెను. అటు తర్వాత అతడు స్పృహలోకి వచ్చి నన్ను పేరు పెట్టి పిలిచాడు. తరువాత నేను వేదిక మీదకి తిరిగి వెళ్ళాను. సహోదరుడా వే, దయతో నిలబడండి, చనిపోయి బ్రతికిన నిన్ను జనులు చూస్తారు అని అన్నాను. ఇదిగో అతడేనండి, ఆదివారం ఉదయం గుండుపోటుతో చనిపోయింది. అతని భార్య సిస్టర్ వే అతని నాడి పట్టి చూచినది. మీరు చూసారా? ఈ విషయాలు నమ్మని వారికి బహుశా ఇది ఒక వింతగా ఉండవచ్చును. ప్రభువైన యేసు చనిపోయిన వారిని సజీవులుగా లేపుట అనేక మార్లు చూశాను. అది మాకు కొత్తేమీ కాదు. గనుక మేము యేసుని గొప్ప చేయుట, ప్రఖ్యాత చేయుట మంచిది అని నా భావం. అది నిజం. గనుక గత 17 సంవత్సరాల నుండి మృతులు లేపబడుట అనే అమోఘమైన ఘనమైన కార్యమును పలుమార్లు మేము చూశాము. ఎందుకు అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన గొప్ప అంశం, చదవబడిన ఈ అంశాన్ని దేవుడు మన కొరకు ఆశీర్వదించి మన జీవితంలో గొప్ప విశ్వాసాన్ని పెంచి మనం పూర్తిగా దేవుణ్ణి నమ్మేవారిగా, ఆయన్ను పూర్తిగా విశ్వసించేవారిగా దేవుడు మనలను మలుచునుగాక. ఆమేన్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నం 1 రాజులు 12-13 అధ్యాయములు. మహాపరిశుద్ధుడును మన ప్రభువు నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనలను ప్రేమించి దేవుడు మనలో విశ్వాసాన్ని పెంపొందింపజేయడానికి దేవుడు మన కొరకు ఇస్తున్న ఈ గొప్ప వాక్య భాగాలను బట్టి ఆయన ఉన్నతమైన నామాన్ని మహిమపరుద్దాము. నిజంగా ప్రియ సోదరులారా, ఈ గడియకు పంపబడిన గొప్ప వర్తమానం చేత మనము విశ్వాస వీరులుగా తీర్చిదిద్దబడటానికి ఎంతో కృప పొందిన వారమై ఉన్నాము. ఈ లోకంలో అనేక మంది సత్యవాక్యము అందక వివిధ రకాల మత శాఖల సిద్ధాంతాలు అనగదొక్కబడి కట్టివేయబడి సిద్ధాంతాల యొక్క ప్రభావం కింద అణచబడిన వారై వాక్యము లేక మగ్గిపోతున్న ఈ దినాల్లో ఏ యోగ్యత అర్హత లేని మనలను ప్రేమించి ఈ గడియ కొరకు గొప్ప వర్తమానాన్ని పంపి అందులో ఉన్న వివరణను మన కొరకు బయలుపరుస్తూ మనలను నడిపిస్తున్న గొప్ప వాక్యమై ఉన్నది. అలాంటి వాక్యాన్ని మనము వినటానికి దేవుడు మన కొరకు చూపిన గొప్ప కృప కొరకు మన 2 చేతులు పైకెత్తి ఆయన ఉన్నతమైన గణనామాన్ని మహిమపరుద్దాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించటానికి మనము ఏపాటి వారము? ఆయన మృత్యుంజయుడు, మరణాన్ని సైతం జయించిన గొప్ప దేవుడు. మరణము ఆయన ముందు ఓడిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఇంకనూ గొప్ప విశ్వాసం అవసరమై ఉన్నది. ఆ విశ్వాసం మనలో ఎదగాలంటే దేవుడు ఈ గడియ కొరకు పంపిన గొప్ప వర్తమానాన్ని మనం వెంబడిస్తూ అందులో ఉన్న శక్తిని ఆశ్రయించవలసిన వారమై ఉన్నాం. అందరూ క్రైస్తవులుగానే చలామణి అవుతున్నారు, కానీ ఈ వాక్యాన్ని వెంబడిస్తున్న వారు మాత్రమే ఆయన ప్రజలుగా ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. జగత్తు పునాదు వేయబడక ముందు ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో వారికి మాత్రమే తన సత్యవాక్కును ఆయన పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి కాలంలోనూ లోకమంతా క్రైస్తవులు కోకొల్లలుగా ఉన్నప్పటికీ
దేవుడు తనకంటూ కొంతమంది ప్రజలను ఆయన కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ ప్రజలకు ఆయనే వెలుగుగా ఉండి, కాలంలో లోకమంతా అంధకారంలో ఉన్నప్పటికీ ఆ ప్రజలకు ఆయన వాక్యమనే వెలుగునిచ్చి ఆ వాక్యంలో వారిని నడుపుతూ వారిని సిద్ధపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి కాలంలోనూ ఒకే రీతిగా పనిచేసిన గొప్ప దేవుడు. ఇక్కడ మనం చదువుకున్న అంశంలో చిన్న సారాంశాన్ని చూద్దాం. మృతులను సైతం సజీవులుగా చేసే గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన ముందు ఏది నిలబడలేదు ప్రియ సోదరులారా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఏదైనా చేయగలడు. సమస్తాన్ని సాధ్యపరచగల గొప్ప దేవుడు ఆయన. అయితే మనకున్న విశ్వాసపు కొలతను బట్టి, మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆయన మన పట్ల కార్యాలు జరిగించుకుంటూ వెళ్ళే గొప్ప దేవుడు. ఇక్కడ మనం చదువుకున్నాం, ప్రభువు అయిన యేసు చనిపోయిన వారిని సజీవులుగా లేపుట అనేక సార్లు నేను చూశాను. ప్రవక్త చెప్తున్నాడు. నిజంగా ప్రవక్త జీవితంలో ఎన్నో అనుభవాలు చూశాడు. ప్రవక్తే కాదు కానీ మనము కూడా వాక్యాన్ని గమనిస్తూ వస్తున్నప్పుడు ప్రతి కాలంలోనూ అనేక మందిని చనిపోయిన వారిని ముట్టి లేపునట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆది కాలము నుండి ఆయన ఒకే రీతిగా పనిచేస్తూ వస్తున్న గొప్ప దేవుడు. ఆది కాలంలో ఉన్న ప్రవక్తలందరూ అదేవిధంగా పనిచేసినట్టుగా మనం చూస్తాము. మృతులను సైతం వారు లేపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలియా ప్రవక్తను మనం గమనించినప్పుడు చనిపోయిన బిడ్డను లేపినట్టుగా మనం చూస్తూ వచ్చాము. అదే ఆత్మ వివిధ కాలాల గుండా ప్రయాణిస్తూ వస్తూ అదే విధంగా పనిచేస్తూ చనిపోయిన వారిని సైతం లేపే గొప్ప ఏలియా ఆత్మ ప్రతి ప్రవక్తలోనూ ఉన్నట్టుగా మనం చూసాం. ప్రియ సోదరులారా, కొత్త నిబంధన కాలాన్ని మనం గమనించినట్లయితే, మన ప్రభు అయిన యేసును మనం గమనించినట్లయితే, ఆయన యొక్క పరిచర్యలు, ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి ఆయన అనేక గొప్ప కార్యాలు చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మృతులను సైతం లేపిన గొప్ప దేవుడు. అదే ఆత్మ పౌలులో ఉంది కాబట్టి ఇక్కడ పౌలు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, పౌలు ప్రసంగిస్తున్నప్పుడు నిద్రభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడిన ఒక బాలుడు గురించి మాట్లాడుతూ అతని గురించి చెప్పబడింది. అందరూ కలవరం చెంది తొందరపడుతూ ఉన్నప్పుడు పౌలు మేడ మీద నుండి కిందకి దిగి, తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలోనున్నదని వారితో చెప్పాను. నిజంగా అక్కడ ఏం జరిగిందో ఎరిగిన గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. ఆ చనిపోయిన బాలుడికి పౌలు ప్రార్థించిన తర్వాత ఆ కుర్రవాడు తిరిగి బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలియా ఆత్మ కలిగిన మన ప్రవక్తలో మనము కూడా అనేక కార్యాలను చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తులో ఉన్న అదే ఆత్మ కాలాలను దాటుకుంటూ వచ్చి ఈ లవోదికే సంఘాలను జీవిస్తున్న మన ప్రవక్త మీదకి వచ్చింది. ప్రవక్త మీదే కాదు కానీ ఈరోజు వధువుగా సిద్ధపడుతున్న మనలో కూడా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది 3వ ఈడ్పు కాలమై ఉన్నది. కేవలం నోటి మాట చేత గొప్ప కార్యాలను చేయగలిగే గొప్ప శక్తి ఆ వాక్యంలో దాగి ఉన్నది. ఆ వాక్యమే వాక్కై ఉన్నది. పలకబడిన మాట, కేవలం పలకబడిన మాట చేత అనేకమైన అద్భుత కార్యాలు చేయగలిగే గొప్ప గడియ ఇది, గొప్ప సమయం ఇది. మనము మాట చేత గొప్ప కార్యాలు చేసే స్థితికి రావాల్సిన వారమై ఉన్నాం. వాక్యము ద్వారా మలచబడుతూ, వాక్యం ద్వారా క్రీస్తు యొక్క ఆత్మతో పెనవేసుకుంటూ దేవుని నామం పేట అనేక గొప్ప కార్యాలు చేసేవారముగా మనం ఉండాల్సిన వారమై ఉన్నాం. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న అంశంలో, ఇక్కడ ప్రవక్త గారి యొక్క చర్చిలో టబర్నికలలో ఆదివారం ఆయన ప్రసంగిస్తున్నప్పుడు జరిగిన ఒక సన్నివేశాన్ని వివరిస్తూ, అప్పుడే ఆరాధన ముగించబడింది. ఒకరినొకరు కరచాలం చేసుకుని చుండగా అకస్మాత్తుగా అతనికి గుండుపోటు వచ్చింది. వే అనే సోదరుడు, ప్రవక్తకు మంచి మిత్రుడు, అతడు అకౌంటెంట్ అనగా లెక్కలు కట్టే గొప్ప వృత్తి కలిగిన వ్యక్తి. ఆమె భార్య ఒక నర్సు అని, అతడు చాలా తెలివిగలవాడని ప్రవక్త చెప్పుకుంటూ వచ్చాడు, మనం విన్నాం. ఆదివారపు ఆరాధన ముగించబడిన తర్వాత కరచాలనం చేసుకునే టైంలో ఒకరినొకరు ప్రేమ చేత పలకరించుకునే టైంలో అతడికి గుండుపోటు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతని భార్య పక్కనే ఉన్నది.
అతడి నాడిని పరీక్షించింది. కానీ అతడు చనిపోయినట్టుగా ధృవీకరించడం జరిగింది. అతని గుండె పూర్తిగా పనిచేయటం ఆగిపోయిందని, అతని ఒళ్ళంతా ఒక చెక్కవలే మొద్దుబారిపోయిందని, అతడు పూర్తిగా చనిపోయిన వాడిగా ధృవీకరించడం మనం చూసాం. అయితే అక్కడ ప్రవక్త ఉన్నాడు. సర్వశక్తి కలిగిన అదే దేవుని ఆత్మ అక్కడున్న ప్రవక్తలో కూడా ఉన్నది. ఆ ప్రవక్త మాట్లాడిన మాటే మృతులను సైతం లేపగలిగిన గొప్ప ఆత్మది. ప్రవక్త పరిచర్యలో అనేక సార్లు చనిపోయిన వారిని ముట్టి లేపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక సందర్భంలో ఒక చిన్న పిల్లవాడు చనిపోయినప్పుడు తల్లి అతన్ని వస్త్రాలతో చుట్టుకుని వర్షంలో పరిగెట్టుకుంటూ ప్రవక్త రక్షిస్తాడు, ప్రవక్త బతికిస్తాడనే విశ్వాసంతో ఆమె వచ్చినప్పుడు అనేక మంది జనం వల్ల ఆమె ప్రవక్త ఎద్దుకు చేరలేకపోయింది. అయితే ఆమెలో గొప్ప విశ్వాసం ఉన్నది. ఆమె గట్టిగా కేకలు వేస్తూ ఆమె బిడ్డ బ్రతకాలని ఆమె గొప్ప విశ్వాసంతో కేకలు పెడుతున్నప్పుడు అక్కడున్నవారు ఆమెను ఆపలేకపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ఒక సోదరి ఒక చనిపోయిన బిడ్డతో వచ్చింది, ఆమెను ఆపడం మా వల్ల కావట్లేదు అని ప్రవక్తకు చెప్పినప్పుడు ప్రవక్తే దిగి వెళ్ళి ఆ బిడ్డకు ప్రార్థించి బతికించినట్టుగా మనం చూస్తూ వచ్చాం. అలాంటి గొప్ప విషయాలు మన ప్రవక్త కాలంలో కూడా జరిగినట్టుగా మనం చూస్తూ వచ్చాం. ప్రియ సోదరులను, ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే అతడు ఒళ్ళంతా చల్లబడి చనిపోయిన వాడే ముద్దుబారిపోయి ఉన్నప్పుడు ప్రవక్త మోకరించి ప్రార్థించినట్టుగా మనం చదువుకున్నాం. ప్రవక్త ఏమని ప్రార్థించాడు? ప్రభువైన యేసు, ఈ సహోదరుడు వే యొక్క ప్రాణమును తిరిగి ఇవ్వమని ప్రార్థించుచున్నాను. వెంటనే అతని గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. అతడు మామూలు స్థితిలోకి వచ్చి ప్రవక్తను పేరు పెట్టి పిలిచినట్టుగా మనం చూసాం. ఓ గొప్ప దేవుడు! ప్రియ సోదరులారా, ఆ గుండెను నిర్మించిన వాడు ఆయనే. మన అంతరింద్రియాలను నిర్మించిన గొప్ప దేవుడు. సర్వము ఆయన చేతిలోనే ఉన్నది. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియ సోదరులారా, మరణాన్ని సైతం జయించగలిగిన గొప్ప దేవుడు మనతో ఉన్నాడని గొప్ప విశ్వాసం మనకు ఉన్నది. ప్రతి పరిస్థితిని జయించడానికి గొప్ప శక్తిని మనలో నింపే గొప్ప దేవుడు మనతో నేటికి ఉన్నాడు. మనము పూర్తిగా మన విశ్వాసంతో ఆయనపై భారం వేసుకున్నప్పుడు సమస్తాన్ని జయించనిచ్చే దేవుడు, గొప్ప మృత్యుంజయుడు ఆయన. మరణాన్ని సైతం జయించి లేచిన గొప్ప దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉంటే మనము కూడా జయించగలం. మనము దేనిలోని ఓడిపోం. ప్రియ సోదరులారా, అయితే ఆ సహోదరుడు బతికి నిలబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రవక్త అన్నాడు, సహోదరుడు వే, దయతో నిలబడండి. చనిపోయి తిరిగి బ్రతికిన నిన్ను జనులు చూస్తారు. అతడు లేచి నిలబడ్డాడు. ప్రవక్త చెప్తున్నాడు, ఇదిగో ఇతడేనండి, ఆదివారం ఉదయం గుండుపోటుతో చనిపోయింది. అతని భార్య సిస్టర్ వే అతని నాడిని పట్టి చూసినప్పుడు అతడు పూర్తిగా చనిపోయాడు. తన భార్య కూడా చనిపోయాడు అని ధృవీకరించింది. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మహిమను పొందే గొప్ప దేవుడు. ప్రభు అయిన యేసు చనిపోయిన వారిని సజీవులుగా లేపుట అనేక మార్లు చూశాను, మాకు కొత్తేమీ కాదు అని ప్రవక్త చెప్తున్నాడు. ఓ ప్రవక్తకే కాదు కానీ మనకు కూడా కొత్తేమీ కాదు. మన జీవితంలో వాక్యం ద్వారా అనేక విషయాలను చూస్తూ దేవుడు బ్రతికించగల సమర్థుడని మనం నమ్ముతూ ఉన్నాం. ఆ లాజరు చనిపోయినప్పుడు, మార్తా మరియా ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన కేవలం ఒక్క మాట చేత లాజరు తిరిగి రమ్మని చెప్పినప్పుడు అతడు సజీవుడిగా బయటికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ ఒకే దేవుడు. ప్రియ సోదరులారా, అలాంటి గొప్ప దేవుణ్ణి మనం వెంబడించడానికి మన కొరకు పంపబడిన గొప్ప వాక్యాన్ని మనం వింటూ మనలో ఇంకనూ విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుంటూ ఇంకనూ గొప్ప కార్యాలు చూసేవారుగా మనలను మనం సిద్ధం చేసుకుంటూ క్రీస్తు కొరకు ఎల్లప్పుడూ యథార్థంగా బ్రతుకుదాం. క్రీస్తు పైన పూర్తి విశ్వాసాన్ని పెట్టుకుందాం. క్రీస్తు కొరకు యథార్థంగా బతుకుతూ ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. సజీవుడై తిరిగి లేచిన మన గొప్ప దేవుడు, గొప్ప పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు
మనలో కూడా గొప్ప పునరుద్ధాన శక్తిని నింపుతూ ఉన్నాడు. ఒకవేళ మనం ఏ కారణం చేతనైనా చనిపోయిన వారమైతే, మనము క్రీస్తునందు మృతి పొందిన వారమైతే, ఆయన వాగ్దానం చేశాడు, నా యందు మృతి పొందినవాడు ఎప్పటికీ చనిపోడని, వాడు తిరిగి మళ్ళీ బ్రతుకుతాడని. ఓ, చనిపోయిన వారిని సైతం లేపే గొప్ప దేవుడు, మృతులను సైతం లేపే గొప్ప దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి సజీవుడైన మన దేవునితో ఎల్లప్పుడూ ముందుకు సాగిపోదాం. ఆయననే పూర్తిగా వెంబడిద్దాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మృతులను సైతం లేపగలడని, ఆయన గొప్ప నామాన్ని మహిమపరుస్తూ ఆయన గొప్పతనాన్ని అనేక మందికి సువార్త రూపంలో చాటండి. దేవుని గొప్పతనాన్ని వివరించి అనేక మందిని రక్షించండి. దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. వెల్పులలోని సముడెవరయ్యా, నేనెటుల నిన్ను విడువనయ్యా. వెల్పులలోని సముడెవరయ్యా, నేనెటుల నిన్ను విడువనయ్యా. నీతి సూర్యుడా యేసునాథుడా, నీతి సూర్యుడా యేసునాథుడా, గానము నీ కోసమే యేసయ్యా, గానము నీ కోసమే, గానము నీ కోసమే యేసయ్యా, గానము నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే.